ఓకే గురుగారు, మరి మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే కొంతమందికి ఇళ్లలో నైరుతిలో బాత్రూమ్ ఉంటుంది. అదే విధంగా ఇంకొంతమందిని చూసుకుంటే మెట్ల కింద ప్లేస్ వేస్ట్ అవుతుంది కాబట్టి అలా వేస్ట్ చేయడం ఇష్టం లేక అక్కడ కూడా బాత్రూమ్ లో కట్టేస్తూ ఉంటారు. మరి అలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అలా చేస్తే గనక ఎటువంటి ఫలితాలు వస్తాయంటారు? అంటేనమ్మా, వాస్తుశాస్త్ర ప్రకారం అష్టదిక్కులలో నైరుతిలో వాష్రూమ్ కానీ బాత్రూమ్ అనేది నిర్మించకూడదు. ప్రధానంగా ఎందుకు నిర్మించకూడదు అంటే, చాలా మంది నిర్మించకూడదని అంటున్నాము. ఎందుకు నిర్మించకూడదు? ఎందుకంటే మాకు సౌకర్యవంతంగా ఉంటుంది అక్కడ అని చాలా మంది నిర్మించుకుంటారు. కానీ ఇక్కడ ఎందుకు నిర్మించకూడదు అనేది ముందు మనం తెలుసుకోవాలి. అష్టదిక్కుల్లో క్షత్రియ స్థానము ఎక్కడ ఉన్నదంటే నైరుతిలో. అసలు నైరుతి స్థానం అంటే ఒక రాజస్థానము అన్నమాట. నైరుతిలో దానికి అధిపతి దిక్పాలకుడు ఎవరంటే నీరుతి. నీరుతి ఒక శవం అనే వాహనం మీద అక్కడ ఆసీనుడై ఉంటాడు నైరుతిలో. ఆయనకి ఇష్టం లేనిది ఏంటిదంటే వాష్రూమ్స్. తడి అంటే ఆయనకి ఇష్టం ఉండదు. పూజ అంటే అస్సలు ఇష్టం ఉండదు. ఆయనకి ఇష్టం ఉన్నది ఏంటిది అంటే, ఇక్కడ వాస్తుశాస్త్ర ప్రకారం ధనగారం, ధాన్యాగారం, లోహాగారం, అదేవిధంగా పడక గది అంటే ఆయన చాలా ఇష్టపడతాడు. అందుకనమ్మా నైరుతిలో ఎందుకు నిర్మించకూడదంటే, ఆ వాస్తు పురుషుడు ఏంటంటే అమ్మా, అక్కడ ఆయన పాదాలు ఉంటాయి. అక్కడ తడి ఉంటే వాస్తు పురుషుడికి ఇరిటేషన్ వచ్చి మన కుటుంబాన్ని పీడించడం స్టార్ట్ చేస్తాడు. ఇక వాస్తు పురుషుడు పీడిస్తే ఎలా ఉంటుందంటే, ఆ నైరుతిలో బాత్రూమ్ కట్టుకొని అనుభవించే వాళ్ళకి చెప్తుంటారు. ఎందుకంటే ఆ బాధ అనేది వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకంటే నేను ఎంతో ఇండ్లకు గత 20 సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాను. అదేవిధంగా చాలాసార్లు లైవ్లో కూడా చెప్పడం జరిగింది, నైరుతిలో వాష్రూమ్ ఉండకూడదు. అది చాలా మంది ఈ మధ్యన ఏంటంటేనమ్మా, నైరుతిలో కొంత ఒక 3 feet 4 feet కారిడార్స్ వస్తున్నాయి, దాన్ని కలిపేసుకొని నైరుతిలో బాత్రూమ్స్ కట్టుకుంటున్నారు. ఇండివిజువల్ హౌస్లో ఏంటంటే ఆ ఒక కార్నర్కి ఉంటుందని వాష్రూమ్స్ కట్టుకుంటున్నారు. ఇలా కట్టుకునే ఇళ్లలో ఎలాంటి సమస్యలు వస్తాయంటే, ప్రధానంగా అనారోగ్య సమస్యలు రావడం, ఆ ఇళ్లలో నిద్ర అనేది సరిగా ఉండకపోవడం, కుటుంబ శాంతి ఉండకపోవడం, పరస్పరంగా అందరం కలిసిమెలిసి ఉండలేకపోతుంటారు. అదేవిధంగా ప్రధాన సమస్య ఏంటంటే హార్ట్ ఛాలెంజెస్ బాగా వస్తూ ఉంటాయి. గుండెకి సంబంధించిన ఒక్కొక్క స్టంట్స్ వేసుకోవడము, ఇంకా కొంతమందికి ఏంటంటే పెరాలసిస్ కూడా వచ్చేస్తుంటాయి. ఎందుకంటే నైరుతిలో తడి ఉండకూడదు. అదేవిధంగా మనం ఏం చేస్తాం, పడక గది నైరుతిలో ఏర్పాటు చేసుకుంటాం. పడక గది మనకు ఏంటిదంటేనమ్మా, ఎప్పుడైతే పడక గది నైరుతిలో ఏర్పాటు చేసుకుంటామో పొద్దున లేచి పై నడక, నైరుతి నడక అంటే పశ్చిమ వాయువులో వాళ్ళు ఆ రూమ్కి పశ్చిమ వాయువులో దాని మెయిన్ డోర్స్ పెట్టుకోవడం, లేక నైరుతిలోనే మెయిన్ డోర్ వాష్రూమ్కి సంబంధించిన డోర్ పెట్టుకొని ఆ నడక నడవడం అనేది మంచిది కాదు. ఆ నడక నడిచిన వాళ్ళకి ఏంటంటే ప్రధానంగా అనారోగ్య సమస్యలు. అదేవిధంగా అలాంటి గృహంలో నైరుతి బాత్రూమ్ ఎవరింట్లో అయితే ఉంటుందో ఆర్థికమైన బాధలు బాగా ఉంటుంది. ఎందుకంటే అది ధనస్థానము. ధనాన్ని, ఆభరణాలని అంతా దాచుకొని మన ఆస్తిపాస్తులు అన్యాక్రాంతం కాకుండా స్టోరేజ్ అనేది అంటే ఎక్కడ ఉంటుందంటే నైరుతి అనమాట. నైరుతి ఎప్పుడైతే బాగుంటుందో మన ఆస్తిపాస్తులు బాగుంటాయి. నైరుతిలో వాష్రూమ్ కట్టుకుంటే ఆస్తులు అన్నీ కరిగిపోవడము, అదేవిధంగా ఏంటంటే ప్రధాన సమస్యలు, అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. చాలా మంది ఏం చేస్తుంటారంటే అమ్మా, ఇట్లా మన ప్రోగ్రామ్ చేసేసరికి నైరుతిలో బాత్రూమ్ అనేది తీసేస్తూ ఉంటారు. తొందరపడి తీయకుండా నిపుణుల చేత చూయించేసని ఆ నైరుతి దిక్పాలకుడిని శాంతింపజేసి ఆ తర్వాత దాన్ని స్టోర్ రూమ్ చేసుకోవడము, అక్కడ వాష్ బేషన్స్ కానీ ఇంకా ఏదైనా ఉంటే శుభ్రంగా చేయడం అనేది చేసుకుంటే తర్వాత మంచి సత్ఫలితాలు వస్తాయి. కానీ కొంతమందికి ఏంటంటే కబోర్డ్స్ ఇవన్నీ నిర్మాణం చేసుకున్న తర్వాత అక్కడ అంతా డ్యామేజ్ చేసి సరిచేయాలంటే ఎన్నో లక్షల రూపాయలతో ఖర్చు అవుతుంది. అలాంటి వాళ్ళకి నేనేం చేస్తుంటానంటే అష్టదిగ్బంధనతో ఆ దోషాన్ని కంట్రోల్ చేస్తాము. అప్పుడు ఎక్కడ కూడా రిపేర్ చేయాల్సిన అవసరం లేదు, రెనోవేట్ చేయాల్సిన అవసరం లేదు. ప్రశాంతంగా 100 సంవత్సరాలు ఉండొచ్చు అనమాట.